హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ గణనాథ్ శంకర్. ఇకపోతే తమ్నైల్ చూసి వచ్చిన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి అసలు నువ్వెవట్రా మా హీరో గురించి మాట్లాడడానికి అని చెప్పి అనిపిస్తే చాలా సవినయంగా విత్ డ్యూ రెస్పెక్ట్ చెప్తున్నాను, యాటిట్యూడ్ తో కాదు. ఇక్కడే మీరు వీడియోని స్కిప్ చేసేవచ్చు. అలా కాకుండా అసలు ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పి అనిపిస్తే దయచేసి వీడియోని కంటిన్యూ చేయండి. చెప్పను బ్రదర్. ఇదే మాట చెప్పను బ్రదర్ అనే విషయంతో మొదలైన కాంట్రవర్సీ చిరిగి గాలివానై ఈరోజు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా ఫ్యాన్స్, నా ఆర్మీ అంటే నాకు పిచ్చబ్బా అని చెప్పి తన ఫ్యాన్స్ గురించి మాత్రమే, ఐ మీన్ మెగా ఫ్యాన్స్ అనే విషయం నుంచి పోయి అల్లు అర్జున్ ఆర్మీ అనే స్థాయికి రావడంతోనే చాలామంది మెగా అభిమానుల యొక్క గుండెల్లో మంటకి కారణం అని చెప్పుకోవాలి. అల్లు అర్జున్ గారి పైన కోపానికి, ఆవేశాన్ని వెలగక్కడానికి కారణం అని చెప్పుకోవాలి. మన ఈ వీడియోలో మనం ఒక విషయం గురించి అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుకోవట్లేదు. అదేంటంటే అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారి పైన ఈగో. తన ఫంక్షన్స్లో కూడా అరే ఎంత ఎదిగిన తర్వాత కూడా, అల్లు అర్జున్ ఒక స్టార్గా ఎదిగిన తర్వాత కూడా తన ఫంక్షన్స్లోకి వచ్చి పవర్ స్టార్ని అరిస్తే అది తట్టుకోలేక ఈగోతోనే ఆయన చెప్పను బ్రదర్ అనడంతో మొదలైన కాంట్రవర్సీ. లేకపోతే చెయ్యి ఇచ్చిన చెయ్యినే, భుజం పైన ఎక్కించిన భుజాన్నే, నేను చెప్పేది చిరంజీవి గారి గురించి. సో ఆ చిరంజీవి గారినే ఈరోజు పక్కన పెట్టేశారు, మెగా కుటుంబాన్ని పక్కన పెట్టేశారు అల్లు అర్జున్ గారు. ఆయనకి ఏదో ఈగో క్లాష్ వచ్చింది ఆ ఫ్యామిలీతో అని చెప్పి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది ఆయన యొక్క కంప్లీట్లీ పర్సనల్ ఒపీనియన్. అది ఏంటో కూడా మనకి తెలియదు. ఆయన మనసులో ఏమనుకుంటున్నాడు లోపలికి వెళ్ళి చూడగలిగే అవకాశం మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఈరోజు ఈ విధంగా ఉండొచ్చు, రేపు భుజాలు తడుముకోవచ్చు, హక్ చేసుకోవచ్చు, మేమంతా ఒకటే అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా అతి త్వరలోనే కూడా రావచ్చు. సో దట్ దాని గురించి, ఆయన యొక్క పర్సనల్ కమెంట్ గురించి నేను ఈరోజు మాట్లాడుకోవట్లేదు. బట్ ఏ విషయం గురించి డిస్కస్ చేయబోతున్నామంటే ఫ్యాన్స్ యొక్క కొన్ని కమెంట్స్ గురించి. కొంతమంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ యొక్క కమెంట్ గురించి అని చెప్పుకోవాలి. వాళ్ళు ఏంటంటే, అవునరా అసలు అల్లు అర్జున్ యొక్క నాన్న అల్లు అరవింద్ లేకపోయినా, ఇంకా చెప్పుకోవాలంటే ఆయన యొక్క తాతగారైన అల్లు రామలింగయ్య అనే ఒక వ్యక్తి లేకపోతే ఈరోజు కొణిదెల ఫ్యామిలీ ఎక్కడ? అల్లు ఫ్యామిలీ లేకపోతే కొణిదెల ఫ్యామిలీని లేదు, చిరంజీవి లేడు, పవన్ కళ్యాణ్ లేడు, నాగబాబు లేడు, ఇంకా వరుసగా చెప్పుకుంటూ పోతే మెగా ఫ్యామిలీని లేదని చెప్పి కొంతమంది చేస్తున్న కమెంట్. అండ్ ఇటువైపు కూడా తక్కువేం కాదు, మెగా అభిమానులు లేకపోతే అసలు నీకెక్కడ్రా ఫ్యాన్స్ అల్లు అర్జున్ అని చెప్పి చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ పాయింట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో. సరే, అల్లు అర్జున్ గారు ఈరోజు ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా, ఒకప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చునుంటే ప్రాబ్లం లేదు. బట్ స్టార్టింగ్లో ఆయన స్టేట్మెంట్స్ వేరే విధంగా ఉన్నాయని చెప్పి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజమేనండి, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లోనే ఉన్నాయి ఆ వీడియోస్. చాలా మందికి నేనేం నమ్ముతానంటే, జనాలకి వాళ్ళ హీరో గురించి వాళ్ళకి చాలా బాగా తెలుసు, అది నేనేం చెప్పక్కర్లేదు. కానీ నేను ఈ హీరోని నేర్చుకునే విషయం ఏంటంటే, నాకు ఎవరిని చూసినా అలా అనిపించదు. కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది, స్టార్, రియల్ స్టార్. అంటే డాన్స్లు వేసేసిన మాత్రాన, స్టెప్లు వేసేసిన మాత్రాన, ఫైట్ చేసిన మాత్రాన, పెద్ద డైలాగులు చెప్పేసిన మాత్రాన స్టార్ అయిపోరు. స్టార్ అనేది లోపల ఉంటుంది. ఇంకా చాలా బాగా గుర్తుంది, 2008లో జల్సా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఒక పెద్ద ఫీస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆకలి మీద ఉన్నారు ఫ్యాన్స్. ఒక్క హిట్ బొమ్మ పాడట్లేదంటారా పవర్ స్టార్కి అని చెప్పి. అప్పుడు ఆ ఆకలిని ఫుల్ మీల్స్ లాగా పనిచేసిన సినిమానే జల్సా సినిమా. సో ఆ సినిమా హిట్ కొట్టినప్పుడు చాలా మంది సినిమా సెలబ్రిటీస్ కూడా వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వీడియోస్ని రిలీజ్ చేశారు జెమినీ టీవీలో ఒక ప్రోగ్రాంలో. సెలబ్రిటీస్ అని చెప్పడం కంటే కూడా ఈ సెలబ్రిటీస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క వీరాభిమానులు అని చెప్పుకోవాలి. ఆ వీరాభిమానుల్లో ఒక వీరాభిమాని ఎవరు కాదండి, అల్లు అర్జున్ గారే. ఆయన చెప్పిన విషయం నాకు చాలా బాగా గుర్తుంది. ఆయన సినిమా పరుగు కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది ఆ టైంలో, 2008లో. ఆయన చెప్పింది ఏంటంటే, నా సినిమా పరుగు రిలీజ్ అవుతుంది అనే సంతోషం కంటే కూడా నాకు ఎక్కువ సంతోషాన్ని, ఎక్కువ కిక్ని, ఎక్కువ జల్సాని ఇచ్చిన విషయం ఏంటంటే, ఈరోజు కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం అనే విషయమే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే చూడొచ్చు. నిజంగానే ఆయన హార్ట్తో మాట్లాడాడు, గుండె నుంచి డైరెక్ట్గా వచ్చిన మాటలు అని చెప్పి ఆ రోజు మీకు అనిపించుంటుంది. ఆ వీడియో మీకు ప్రజెంట్ చేయాలని చెప్పి చాలా రకాలుగా ట్రై చేశాను, నాకైతే ఎక్కడ దొరకలేదు. మీకు దొరికినట్లయితే లింక్ పెట్టండి కమెంట్ బాక్స్లో, ఆ కమెంట్ని నేను పిన్ చేస్తాను. ఈ విధంగా ఆయన చాలా చెప్పారండి చిరంజీవి గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చాలా గొప్పగా ఆయన మాటల్లో అన్నారు. సరే, ఈరోజు అది లేదు అన్న విషయం వాస్తవమే. మరి ఫ్యాన్స్ కొట్టుకునే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ చెప్పుకునే ఒక విషయం ఏంటంటే,
అసలు అల్లు ఫ్యామిలీ లేకపోతే, అల్లు అరవింద్ గారు లేకపోతే, ఇంకా చెప్పుకోవాలంటే అల్లు రామలింగయ్య గారు లేకపోయి ఉంటే కొన్నిదల ఫ్యామిలీ ఉండిండేదా, చిరంజీవి గారు ఉండిండేవారని చెప్పుకునేవాళ్ళు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చిన్న విషయం, కాంట్రవర్సీ కాదు, నిజాన్ని చెప్తున్నాను. 1978లో చిరంజీవి గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. అంతకుముందే అల్లు రామలింగయ్య గారు పెద్ద కామెడీ స్టార్, దాంట్లో డౌట్ లేదు. 1978లో రిలీజ్ అయ్యి 2 yearsలో, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years ఆయన యొక్క స్టార్డమ్ వైపుగా ఆయన వేస్తున్న అడుగులు అందరికీ తెలుసు. ఆయన చేసిన సినిమాలు కానివ్వండి, ఎంతో వేగంగా, ఆయన సరవేగంగా చెప్పుకోవాలంటే సూపర్ స్టార్, సుప్రీం స్టార్ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు. 1980లో ఈ విషయాన్ని గుర్తించో, లేకపోతే అరే చిరంజీవి అయితే, ఒకే కమ్యూనిటీ ఇద్దరు కూడా, చిరంజీవి అయితే నా కూతురికి బాగుంటుంది అని చెప్పి ఆయన అనిపించడంతోనో, లేకపోతే చాలా చాలా క్యాల్కులేషన్స్ వల్ల చిరంజీవి ఏ రోజైనా సూపర్ స్టార్ అవుతాడు, ఇతన్ని మనం అల్లుడు చేసుకుంటే అది మనకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది, మన ఫ్యామిలీతో పాటుగా మన కూతురు కూడా బాగుంటుంది అని చెప్పి చాలా క్యాల్కులేషన్స్తో ఆయన కూతురు సురేఖ గారిని చిరంజీవి గారికి ఇచ్చుండొచ్చు. ఆ క్యాల్కులేషన్లో తప్పు కూడా లేదు. ఎందుకంటే నార్మల్గానే ఒక చిన్న మిడిల్ క్లాస్ కానీ, పువర్ ఫ్యామిలీలో కానివ్వండి, వాళ్ళ కూతుర్ని ఒక వ్యక్తికి ఇచ్చేటప్పుడు 1,00,000 విషయాలు, 1,00,000 క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే కూతురి యొక్క జీవితం. సో ఆ క్యాల్కులేషన్స్ అనేది చాలా చాలా మంచిదే, దాంట్లో పొరపాటు ఏమీ లేదు. మరి ఆ క్యాల్కులేషన్స్లో బిజినెస్ క్యాల్కులేషన్స్ కూడా ఉన్నాయా అంటే మరి మనకు తెలియదు. మరి దాని గురించి మనం కమెంట్ కూడా చేయొద్దు. బట్ బిజినెస్ క్యాల్కులేషన్స్ ఉన్నా లేకపోయినా అల్లు అరవింద్ గారు, అల్లు ఫ్యామిలీ చిరంజీవి గారిని పెట్టి చాలా సంపాదించారు, పేరుని సంపాదించారు, కీర్తి ప్రతిష్టల్ని సంపాదించారు, అట్ ద సేమ్ టైం డబ్బుల్ని కూడా సంపాదించారంటే ఎస్, అతిశయోక్తి అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళు తీసిన ఫస్ట్ మూవీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1982లో, చిరంజీవి గారితో చెప్తున్నాను, 1982లో యమ కింకురుడు అనే ఒక సినిమాతో అల్లు అరవింద్ గారు, వారి యొక్క ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ ఏదైతే ఉందో, చిరంజీవి గారితో కొలాబరేషన్తో వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిందండి. యమ కింకరుడితో మొదలై 30 సినిమాలని, చిరంజీవి గారి సినిమాలని ప్రొడ్యూస్ చేయడం, కొన్ని సినిమాలని ప్రొడ్యూస్ చేసినట్లయితే మరికొన్ని సినిమాలని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. రుద్రవీణ సినిమా ఉంది కదా, ఆ రుద్రవీణ సినిమాని గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేయలేదు, బట్ గీతా ఆర్ట్స్ దాన్ని ప్రజెంట్ చేశారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. దాన్ని ప్రొడ్యూస్ చేసింది నాగబాబు గారే, బట్ దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసింది గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారే. సో 30 సినిమాల డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్లో వాళ్ళు సంపాదించిన పేరు ప్రతిష్టలు, డబ్బు అంతా ఇంత కాదు. ఈ గురించి ఇంకా డీప్గా నేను చెప్పాలా, అసలు మీకు అర్థం కావట్లేదా? 30 సినిమాలు అంటే మాటలు కాదు. సో ఎవరు లాభపడ్డారు, ఎవరు ఎక్కువగా లాభపడ్డారు? అఫ్ కోర్స్ చిరంజీవి గారికి ఆ స్టార్డమ్, ఆల్రెడీ నేను చెప్పాను కదా, 1978 నుంచి 80 లోపల ఆయన స్టార్డమ్ వైపుగా అడుగులు వేశారు. 82 కంతా ఆయన 4 years అయిపోయి దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. బట్ గీతా ఆర్ట్స్ అనే ఒక సంస్థ యొక్క సుప్రీం హీరో అతి త్వరగా మెగాస్టార్ అవ్వడానికి ఈ వాహనం, గీతా ఆర్ట్స్ అనే వాహనం అనేది ఉపయోగపడింది, దోహదపడిందంటే డౌట్ లేదు. సుప్రీం హీరో మెగాస్టార్ అయితే ఈ వాహనం ఉన్నా లేకపోయినా రీచ్ అయ్యే ఉంటారు అనడంలో కూడా డౌట్ లేదు. బట్ వేగం అనేది పుంజుకోవడానికి ఉపయోగపడింది, స్పీడ్ పెంచుకోవడానికి ఉపయోగపడిన వాహనమే గీతా ఆర్ట్స్ అనేది. అండ్ బై ద వే ఇదంతా కాదండి, సింపుల్గా చెప్తానండి. కొన్నిదల అల్లు, దీన్ని కూడా వదిలిపెట్టేద్దాం. వ్యక్తిగా వస్తే చిరంజీవి మహావృక్షం కాదంటారా? అతిపెద్ద వృక్షం. చిరంజీవి అనే మహావృక్షంతో తన 2 తమ్ముళ్ళు కాకుండా, తమ్ముడి యొక్క కొడుకు కూతురు కాకుండా, చెల్లెలి యొక్క 2 కొడుకులు కాకుండా, తనకి ఒకప్పుడు పిల్లనిచ్చిన, అమ్మాయినిచ్చిన అల్లు ఫ్యామిలీని ఓ రేంజ్కి తీసుకొచ్చారు. సో తన యొక్క బావగారి కొడుకులు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి చిరంజీవి అనే ఒక మహావృక్షం కారణం కాదా? మరి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే, ఫ్యాన్స్ ఈరోజు ఆ విధంగా మాట్లాడుకోవడంలో, అండ్ దానికి ఏదో ఒక రకంగా అల్లు అర్జున్ గారి యొక్క మాటలు కూడా ఆజ్యం పోసినట్లుగా అవ్వడం. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడలేదు, సరేనండి, ఫైన్, ఈగో క్లాషో ఏంటో కమెంట్ చేయను. బట్ ఆ మహావృక్షమైన చిరంజీవి గారి గురించి ఒక్క మాట, మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైతే మీరు నా ఆర్మీ ఫ్యాన్స్ని చూసి నేను స్టార్ అయ్యానని ఇన్ని మాటలు అన్నారు కదా, అన్నారు, తప్పలేదు. ఆ నెక్స్ట్ డేనే 21st ఫంక్షన్ జరిగింది, ఆగస్ట్ 22 మెగాస్టార్ గారి యొక్క బర్త్డే. సో నెక్స్ట్ డే బర్త్డే చిరంజీవి గారి గురించి, ఆ మహావృక్షం గురించి, మీకు చెయ్యి అందించిన, మీకు భుజాలను అందించిన ఆ వ్యక్తి గురించి ఒక్క మాట, ఒక బర్త్డే విష్ ఎందుకు చెప్పాలని అనిపించలేదా? లేకపోతే మర్చిపోయారా? ఆ విషయం అయితే సరే పక్కన పెడితే, నెక్స్ట్ డే బర్త్డే విష్ కూడా అంత సాదాసీదాగా ఏదో ఒక వ్యక్తి, ఫ్యామిలీ కానీ ఏదో ఒక వ్యక్తి, ఒక అభిమానుడు కూడా ఇంకా ఎక్కువగానే విష్ చేస్తాడేమో,
ఒక వ్యక్తి ఒక కలీగ్, ఇంకా చెప్పుకోవాలంటే ఒక కలీగ్కి, ఒక ఇండస్ట్రీలో ఉండే కలీగ్కి ఏ విధంగా అయితే మనం విష్ చేస్తామో ఆ విధంగా విష్ చేయడం జరిగింది. మరి ఇదే కదా ఫ్యాన్స్ యొక్క బాధకి, మెగా అభిమానుల యొక్క బాధకి కారణం. బట్ స్టిల్ నేను చెప్తున్నాను ఏంటంటే, హీరోస్ వాళ్ళు ఒక ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. 2 డిఫరెంట్ సర్నేమ్స్ ఉండొచ్చు, అల్లు అని చెప్పి కొణిదెల అని చెప్పి. వాళ్ళు ఏదో ఒక సందర్భంలో అతి త్వరగా కూడా ఈ స్టేట్మెంట్ రావచ్చు, కలిసిపోయి హక్ చేసుకొని జాయింట్గా కూడా స్టేట్మెంట్ ఇస్తారు. మా ఫ్యామిలీ మేమంతా ఒకటే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే రోజులు కూడా చాలా తొందరగానే వస్తాయి. బట్ దీనిని పర్సనల్గా తీసుకొని ఫ్యాన్స్ దయచేసి మీరు కొట్టుకోవద్దు. సో ఈ డిస్కషన్ని నేను చేసి ఫర్దర్గా అసలు చిరంజీవి గొప్పోడు, అల్లు అర్జున్ కాదు అని చెప్పి చెప్పడానికి కాదు. ఈరోజు సీరియస్లీ ఉన్నమాట చెప్పుకోవాలంటే అల్లు అర్జున్ గారు ఈజీగా మీరు పిక్ చేసేవచ్చు. ఈరోజు టాలీవుడ్లోనే కాదండి, ఇండియన్ ఫిల్మ్లోనే ఒక టాప్ 10 బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ హీరోస్ అంటే 100% అల్లు అర్జున్ గారిని మీరు పిక్ చేయొచ్చు. దాంట్లో ఒక మంచి డాన్సరే కాదు, ఒక మంచి నటుడే కాదు, అతనిలోని కామెడీ యాంగిల్ ఉంది, యాక్షన్ యాంగిల్ ఉంది, వాయిస్ మాడ్యులేషన్ ఉంది, అండ్ బాడీ లాంగ్వేజ్ మాడ్యులేషన్ కూడా ఉంది. సినిమాకి వైవిధ్యంగా చేస్తూ ఉన్నారు ఆయన. కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు. హార్డ్ వర్క్, సీరియస్లీ నార్మల్గా చేయట్లేదు. ఇంత హార్డ్ వర్క్ చేయకపోతే ఇంత మంచి కంటెంట్ని, సినిమాస్ని ఆయన ప్రొడ్యూస్ చేయలేరు. ఇంత మంచి సినిమాల్ని ఆయన ప్రజెంట్ చేయలేరు. సో ఖచ్చితంగా ఆయన హార్డ్ వర్క్ 200% ఉంది. జనరల్గా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి, టాలెంట్ ఉండే వాళ్ళకి ఒక పొగరు అనేది ఏదో ఒక మోల్లో ఉంటుంది. మరి ఆ పొగరే అల్లు అర్జున్ గారికి కూడా వచ్చేసిందా అని చెప్పి అర్థం కావట్లేదు. ఆ పొగర్ని కనుక, దీనికి కూడా ఎగ్జాంపుల్గా ఒక చిన్న విషయం. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్ప. ఎస్, దీనికి కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక టాంప్లెట్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఐఎమ్ సో సారీ. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ తేడా కొట్టిన విషయం ఏంటంటే, నా ఫ్యాన్స్ని చూసే నేను స్టార్ అయ్యాను అనే విషయమే అసలు అర్థమే కావట్లేదండి.